ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బద్వేల్ నియోజకవర్గం మీ సేవ కేంద్రాల సంఘం సభ్యులు. మీ సేవ కేంద్రాలకు గత వైసీపీ ప్రభుత్వం తీసివేసిన సర్వీసులను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడంపై కడప జిల్లా మీ సేవ కేంద్రాల సంఘం అధ్యక్షుడు ఆదేశాల మేరకు బద్వేల్లో మీ సేవ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరువేది ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని సంఘాల సభ్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. బద్వేల్ దళిత ప్రజా సంఘాల నాయకులు ముల్లపాటి పిచ్చయ్య, బత్తెల కురి కేశవయ్య తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, రవీంద్రారెడ్డి, కార్తిక్, గోపీకృష్ణ, రామ బ్రహ్మ నాగిపోగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ సేవ అనే కార్యక్రమాన్ని 2012 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. కానీ ఆ మీ సేవ వల్ల జనాలకు చాలా ప్రయోజనకరంగా ఉన్నది. తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ కూడా కొనసాగించింది. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఈ మీ సేవలను పూర్తి విజయం చేసేసింది. తర్వాత ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ మన మంత్రి లోకేష్ గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మనకు అన్ని మీ సేవా సర్వీసులు ఇస్తారని తెలియజేయడం జరిగింది. కావున మళ్ళీ మీ సేవా సర్వీసులు వస్తే గిన మీ సేవ మీద బతికే చాలామంది కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మన ఐటీ మంత్రి లోకేష్ గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ మీ సేవలను గత ప్రభుత్వము ఎందుకు పనికి రాకుండా చేసింది. కనీసం వాడుకలు కూడా చెల్లించుకోలేని స్థితిలోకి తీసుకొచ్చింది. కావున ఇప్పుడు ఈ మన మంత్రి గారు లోకేష్ గారు చేసిన వాగ్దానం వల్ల మళ్ళీ మన మీ సేవలు పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నాను. ఇది 2012లో కిరణ్ కుమార్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మీ సేవలను ఇంప్లిమెంట్ చేశాడు. తర్వాత వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇంప్లిమెంట్ చేసి చాలా డెవలప్ చేశారు. తర్వాత వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఈ మీ సేవలు నిర్వీర్యం చేశాడు పూర్తిగా. మళ్ళా ఇప్పుడు 560 సర్వీసులు ఉండే అప్పుడు ఇన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం పైగా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ 10 సర్వీసుల కంటే ఎక్కువ లేవు. 10 సర్వీసుల కంటే ఎక్కువ లేవు. ముందుగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు. మీ సేవా సోదరులందరికీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన మీ సేవలో ఉన్న సర్వీసుల్లో 90% తీసివేయబడ్డాయి గత ప్రభుత్వంలో. ప్రస్తుతము ఆ తీసివేయిన సర్వీసులన్నీ యాక్టివ్లో తెస్తామని లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. దానివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇంతకుముందు రేషన్ కార్డు సర్వీసులు చాలా ఉండేవి మా దగ్గర, పిల్లల్ని యాడ్ చేయడము, పెళ్ళి అయితే మార్చడము, అడ్రస్ మార్చడం అటువంటివి. ఇప్పుడు లేవు. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రవేశపెడతామంటుంది. దానివల్ల మాకు చాలా ఉపయోగకరము, ప్రజలకు కూడా చాలా ఉపయోగము. సచివాలయాల్లో వాళ్ళు టైం టు టైం చేస్తారు, హాలిడేస్ అప్పుడు చేయరు, మళ్ళీ రమ్మంటారు. మా దగ్గర అలా ఉండదు. ప్రతిరోజు ఏ టైంలో వచ్చినా చేసి పెడతారు మీ సేవ వాళ్ళందరూ. ఈ విధంగా సర్వీసులు మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి సహకరించిన స్టేట్ యూనియన్ వారికి, డిస్ట్రిక్ట్ యూనియన్ వారికి, మీ సేవ సోదరులందరికీ కృతజ్ఞతలు. లోకేష్ గారికి కృతజ్ఞతలు. మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసి మన జీవుల బాగు కోసము ప్రభుత్వం పెట్టిన మీ సేవ కేంద్రాలను 2012లో స్థాపిస్తే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహంగా జరిగినాయి. కానీ సుదూర్గం నుంచి 10-12 కిలోమీటర్ల నుంచి వచ్చి మీ సేవ కేంద్రంలో సర్టిఫికేట్ అయితేనేమి, ఆధార్ కార్డులు అయితేనేమి రకరకాల సర్టిఫికేట్స్ పొందేవారు. కానీ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఆ మీ సేవ కేంద్రాలు చేసి 1-2 ఉండించి మొత్తం నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు మళ్ళీ వాటంటిని పునరుద్ధరణ చేసి ఈ యొక్క నిరుద్యోగులైన ఈ యువకులకు మళ్ళీ జీవనోపాధి కల్పించే విధంగా కల్పించడం నిజంగా మేమంతా దళిత సంఘాలుగా మేము అందరూ ఆయనకు కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే ఒక నిరుద్యోగులైన యువకులు ఇటువంటి కేంద్రాలు పెట్టుకుంటే వారి జీవనోపాధికి ఉపయోగపడి ఈ కేంద్రాలను అర్ధాంతరంగా మూసివేయడం చాలా దుర్మార్గమైన చర్యగా భావించి ఈరోజు శాసనసభలో నారా లోకేష్ గారు నిజంగా వాటిని పునరుద్ధరించమని చెప్పడం చాలా సంతోషకర విషయం. కాబట్టి ఇప్పటికైనా అన్ని విషయాల్లో కూడా అన్ని సర్టిఫికేట్లు అయితేనేమి, ఆధార్ కార్డులు అయితేనేమి రకరకాల సర్టిఫికేట్ మీ సేవ పొందడానికి వీలుంటుంది. కాబట్టి ఇటువంటి సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ సేవ కార్యక్రమంని పునర్నిర్మిస్తామని చెప్పి లోకేష్ గారు మంత్రి వర్యులు చేసినందుకు ఆ వాగ్దానానికి మేమందరం కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మీ సేవ సమితి ఆ సభ్యుల సహకారంతో మేము మీకు జైబీని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నిరుద్యోగ సమస్య పూర్తిగా నిలబడిపోయినది. అలాంటి వారిలో ఈ మీ సేవా కేంద్రం నడిపే వారికి పాపం అందరూ కూడా డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక నిరుద్యోగులై
చాలా కష్టస్థితిలో ఉండరు. అలాంటి వారికి ఏదో కొంతవరకైనా కానీ వాళ్ళ కుటుంబాలు మెరుగుపరిచేదానికని వారికి మీ సేవ కేంద్రాలను కొందరికి అప్లై చేసుకుంటే పేదరికం చేస్తే ఆ మీ సేవ కేంద్రం ద్వారా పల్లెల నుంచి వచ్చే ప్రజలకు ఎంతోమందికి ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగేదానికంటే కూడా మీ సేవ కేంద్రంలోకి వచ్చిందంటే వాళ్ళకు 10-15 నిమిషాల లెక్కల వాళ్ళ పని వాళ్ళకి సాల్వ్ చేసి ప్రభుత్వం నిర్ణయించే రేట్లకే వాళ్ళ వద్ద వసూలు చేసుకొని ఇట వాళ్ళకు మంచి చేస్తూ వచ్చిండ్రు. తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు ఆ వచ్చినదంతా జీవనాభివృద్ధి పొందుతారు. అలాంటి జీవనాభివృద్ధి పొందుతున్న నిరుద్యోగులను మీ సేవ కేంద్రాలను ఫ్లెక్సీలు ఇటన్నిటిని కూడా రద్దు చేసిన పోయిన గవర్నమెంట్లో అది చాలా దారుణమైంది. ఈ భారతదేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉంటే అలాంటి పుట్టగొట్టడం కూడా ఇది సమంజసం కాదు. కనుక ఈనాడు కూటమి ప్రభుత్వంలో మరి ఈ విషయం పైన ప్రత్యేకంగా నారా లోకేష్ మంత్రివర్యులు దీనిపైన చర్య తీసుకొని వాళ్ళకు మళ్ళా జీవనోపాధి వారు రోడ్డు మీద పడకుండా వాళ్ళ కుటుంబాలను మళ్ళా వారికి జీవనోపాధి అవకాశం కల్పించడము చాలా హర్షించదగ్గ